సరే స్కూల్లో తను చేసినటువంటి చిరుపు పనులు ఇంతకుముందు మనం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాం, నటరాజ్ అండ్ రూబెన్. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉండేవాడు, వాళ్ళ తల్లిదండ్రులతోటి, వాళ్ళ స్నేహితులతోటి, వాళ్ళ బంధువులతోటి ఎట్లా ఉండేవాడు, అది తెలుసుకుందాం. ది రైట్ పర్సన్ టు టెల్ ఈజ్ శిరీష్. శిరీష్, ఇంట్లో ఎట్లా ఉండేవాడు బన్నీ? ఇదే గోల్ ఇంట్లో చేసేవాడా? లేదండి, ఇంట్లో చాలా కామ్గా, చాలా సైలెంట్గా ఉండేవాడు. ఓ. అండ్ ఏదో అనుకునేవాడు. అంటే చిన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, నువ్వు పెద్ద పెద్ద అయ్యాక ఏమవుతావు అని చెప్పి, మా అందరి దగ్గర ఒక ఆన్సర్ ఉండేది, ఏదో ఒకటి డాక్టర్ అనో ఇంజనీర్ అనో ఇదన్నది. బండికి మాత్రం ఏం రిప్లై ఉండేది కాదు, ఆన్సర్ ఉండేది కాదు, ఏమవుతావు అని ఎప్పుడు అనుకోలేదు. అలా బండి నడిపేసేవాడు అంతే. అండ్ చిన్నప్పుడు చాలా సైలెంట్ అండ్ వెరీ లవబుల్ కిడ్ ఇన్ ఇమేజ్. నిజమే, చాలా చాలా అఫెక్షనేట్గా ఉండేవాడు. చాలా కొట్టేవాడు నన్ను, చాలా కొట్టేవాడా? తమ్ముడు మాత్రం బాగా తల్లుతున్నాడు, చాలా కొట్టాడు. అండ్ గొడవలు అయ్యాక పాపం ఎంత మంచిగా అంటే, అన్న తమ్ముళ్ళైనా మనం కొట్టుకోవడం సరే అది ఓకే, కానీ ఏదున్నా నువ్వు వేరే రూమ్స్ ఉండేవి, ఇద్దరికి వేరే వేరే రూమ్స్ ఉండేవి, అలా కాదు ఇద్దరు ఒకే రూమ్లో ఉందాము, కొట్టుకున్న ఏమైనా రాత్రికి వచ్చేసరికి అన్నీ ముగిచ్చేసి టూ వెరీ గుడ్ బ్రదర్స్ లాగా నైట్ స్పెండ్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పేవాడు. ఎంతైనా మరి గోడ దూకున్నప్పుడు హ్యాండ్ ఇవ్వాలి కదా నేను అని చెప్పేసి పాపం అగ్రిమెంట్ చేసుకుని లాస్ట్ చెన్నైలో ఉన్నప్పుడు లాస్ట్ 3-4 years మాత్రం ఇద్దరు సేమ్ రూమ్ లోనే ఉన్నాం అనమాట. ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు, ఒకే రూమ్ లో ఉండి. సో అక్కడ నేను బండితో చాలా టైం స్పెండ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ స్కూల్స్ అయిపోయాక ఇంకా ఇద్దరు మొహాలు చూసుకోవడమే. ఇప్పుడు మీ నాన్నగారికి ఏమో తెలిసేది ఈ విషయం, ఇట్లా బన్నీ ప్రతిరోజు రాత్రి 11 గంటలకు గోడ దూకటం, తెల్లవారుజాము దాకా ఉండటం, 5ంటికి మళ్ళీ రావడం, ఈ విషయాలు తెలుసా ఇంట్లో? తెలుసా అంటే తెలుసండి. మరి అంటే అంటే మరి లేదు అన్నారు అనుకోండి, రేపు పొద్దున పట్టుకున్నాక నన్ను అడుగుతారు. సో ఇంతే చెప్పేవాడు అనమాట, జరిగింది ఇంత ఉండి ఇంత చెప్పేవాడిని. అప్పుడు నమ్మేవారు అనమాట, అంతే కావచ్చు అని చెప్పేసి వదిలేసేవారండి. నాకేం తెలియదు నాన్న, రాత్రి 11ంటికి గోడ దూకాడు, తెల్లవారుజాము మళ్ళీ 5ంటికి వచ్చాడు, మధ్యలో ఏం జరిగిందో నాకు ఏం లేదు, ఒక అరగంట బయటకు ఊరికి వెళ్ళేసి వచ్చాడంటే ఐస్ క్రీమ్ కోసం అని ఊరికే చెప్పేవాడిని అంతే. 11ంటికి వెళ్ళి 11:30కి వచ్చేసాడు. అలా చెప్పేస్తే తిట్టి వదిలేస్తారు కదా, లేదా 5 గంటలకు వచ్చాడు అంటే గట్టిగా పట్టుకుని ఎలా చేస్తారని చెప్పేసి మా అన్న మీద ప్రేమతో ఎక్కువ చెప్పేవాడిని కదా బయటికి. ఒకరోజు ఇంకా విసిగిచ్చేసి ఎక్కువ అయిపోయి బియాండ్ హ్యాండ్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి, బియాండ్ హ్యాండ్ ఏం కాదు, ఈడో నేను కొట్టుకున్నాం రోజు, కొట్టుకున్నాము. నేను చెప్తుంటే వింటలేదు, వద్దు వెళ్ళొద్దు అంటే వింటలేదు అనమాట. ఇలా కాదంటే సరే వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయిన వెంటనే మమ్మీ డాడీని లేపేసి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు బయటికి, చెప్తుంటే కూడా వెళ్ళలేదు అని చెప్పి పట్టించేసాను. కారు తీసుకుని వస్తున్నాడు, మమ్మీ డాడీ నేను అందరూ కలిపి పనోళ్ళు అందరూ లెగిసి ఉన్నాం అనమాట 5 గంటలకి అక్కడ. దాని తర్వాత ఇంక ప్రోగ్రామ్ అండ్ చిన్నప్పుడు యాక్చువల్గా మేము అనుకోలేదు, స్కూల్లో ప్లేస్లో యాక్టింగ్ చేసేవాడు అనమాట. ప్రతి ఇయర్ యానివర్సరీ ప్రోగ్రామ్ అన్నాక స్కూల్లో ప్లేస్ ఉండేవన్నమాట. ప్లేస్ అన్నింటిలో ఏదో ఒక ముఖ్య పాత్ర ఏదో ఒకటి వేసేవాడు. అండ్ చిన్నప్పటి నుంచి డాన్సెస్ బాగా చేసేవాడు అనమాట. డాన్స్ ఎంత ఇది అంటే అప్పుడు ప్రభుదేవ ఫ్యాన్ అనమాట. అప్పుడు ఆయన స్టెప్ ఏదో ఉండేది, స్టెప్ నేల మీద పడి ఏదో పాకుతారనమాట, పాకినట్టు అలాగే ఏదో స్టెప్ ఉండదు, స్టెప్ అది పాపం ప్రాక్టీస్ చేస్తామని ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా డాన్స్ చేసేవాడు అనమాట. వేసి ఒకసారి ఇలాగే ఆ స్టెప్ చూపిద్దామని నేల మీద పడి పన్ను ఇరగొట్టేసుకున్నాడు. సగం పన్ను ఇరిగింది అనమాట. పన్ను సగం ఇరిగిపోయిన పన్ను సార్, ఇది సగం పన్ను డూప్లికేట్ పన్ను. సో అంత పిచ్చి ఉండేది డాన్స్ అంటే. అండ్ ఒక చిన్న సేయింగ్ ఉంటుంది ఏంటంటే, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే అన్నిటి గురించి కొంత తెలుసు కానీ ఏది పూర్తిగా తెలియదు అనమాట. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య బండి. అన్నిట్లో పరిజ్ఞానం, దేంట్లో పాండిత్యం లేదు, కరెక్ట్గా అంతేనండి. ఎందుకంటే కరాటే వెళ్ళాడు ఒక 6 నెలలు, కున్ఫు 1 సంవత్సరం, తర్వాత తెలుగు క్లాసెస్ ఒక 3 నెలలు, గిటార్ ఒక 6 నెలలు, అన్ని కవర్ చేస్తాడు. క్యాషియో అన్ని వచ్చండి, మీరు ఏమైనా అడగండి, అన్ని ప్లే చేసి చూపిస్తాడు. అవసరం వస్తే అగత్యం కలిగితే మాత్రం అంబుల బదులు అస్త్రాలు ఉన్నాయి, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక సాంగ్ గిటార్ మాత్రం చాలా బాగా నేర్చుకున్నాడు అనమాట. ఎవరు వచ్చేసినా ఫస్ట్ ఆ సాంగ్ వాయిస్ చేస్తాడు. ఇటు అసలు గిటార్ అనుకునేవాడు, చాలా గిటార్ బాగా వచ్చేమో అని అందరూ అనుకునేవాడు. పాపం ఏం రాదు. ఆర్టిస్ట్ చూపించేవాడు, నేను మంచి ఆర్టిస్ట్ని, డ్రాయింగ్ చాలా బాగా ఇస్తానని టకటగా గీసేవాడు. ఎవరు చూసినా, నేను తర్వాత చూసాను వేరే ఫ్రెండ్స్ కూడా చూపిస్తున్నాడు, సేమ్ అదే గీస్తున్నాడు. ఒక్క ఫిగర్ వచ్చనమాట. సో మీ నాన్నగారు అట్లా కాదు బన్నీ, ఇట్లా అని చెప్పి ఇప్పుడు సలహాలు ఇవ్వడం కానీ అట్లా చేసేవారు? ఆ వయసులో అసలు ఏం చెప్పినా నేను పట్టించుకున్నాను. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మీ తాతయ్య గారు ఏమైనా జోక్యం చేసుకునేవారా ఆ రోజుల్లో? మరి ఆయన
అబ్బా మామూలు అవన్నీ రెగ్యులర్ సార్. ముద్దు చేసేవాడా? ఈయన పుల్లలు పెట్టి ఎరగొట్టేవారు సార్. ఈ ఈయన పొలాలు పెట్టి ఈన పిల్లలు పెట్టి కొట్టేవారు అనమాట. ఇట్లా 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 కొట్టేవాడా? అమ్మ మమ్మీ డాడీ అని పిలిస్తే తిట్టేవారు. ఇంగ్లీష్లో ఏంటి మమ్మీ డాడీ అని, తెలుగులో చక్కగా అమ్మా నాన్న అని పిలువు అని చెప్పేసి మేము తెలుగు నేర్చుకుని చాలా ప్రయత్నించాం. ఇద్దరు చిన్నప్పుడు చాలా పెద్ద అబద్ధం నాకు చెప్పేవాడు, చాలా ఏళ్ళు నమ్మించండి అన్న చెప్పేసి. వరల్డ్ లో కుంగ్ ఫు నంబర్ 1 జాకీ చాన్ అంట. తర్వాత ఇంకెవరో పేరు చెప్పాడు, మూడో వ్యక్తి బన్నీ అంట. చాలా ఏళ్ళు ఏదో నమ్మాను నేను. ఒక 10 ఏళ్ళు గ్యాస్ కొట్టేవాడు. ఈ వరల్డ్ లో కరాటేలో మేము ముగ్గురే ఉండేవాళ్ళం, అంటే గురుగారు. సుకుమార్ షూటింగ్లో, ఆర్య షూటింగ్లో ఎట్లాగే ఉండేవాడు, ఎట్లా ఉండేవాడు అప్పుడు తను కూడా సెకండ్ పిక్చరే కదా? నాకు ఫస్ట్ తెలీదు, చాలా ఫ్రాంక్గా మాట్లాడతాడని అనుకున్నాను. అవును. ఇప్పుడు వాళ్ళ నారాయణ సార్ నేనన్నమాట ఇప్పుడు షూటింగ్. అంటే తనకి ముందే బిజినెస్లో చెప్పాను మొత్తం సినిమా సంబంధించి ఎక్కడెక్కడ వస్తాయో, బాల్ రోల్ చేయాలని, బుక్ రోల్ చేయాలని, స్టోన్స్ జగులు చేయాలని, ఇట్లా రకరకాల ముందు బిజినెస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటే సుక్కు దున్నేస్తా నేను సమస్యలే అన్నట్టు. ఇంకా లేదు చూడండి, ఇప్పుడు చూసా మనం నేను కనిపిస్తే మాత్రం స్టోన్స్ ఇలా అంటూ ఉంటాడు, ఇది ఇలా అంటూ ఉంటాడు. సరే ఇంటర్వెల్ సీన్ షూట్ చేస్తుంటే బుక్ రోల్ చేయాల్సి వచ్చింది. బుక్ ఇలా తిప్పాలి సార్, బుక్ తిప్పాలి, బుక్ ఇలా తిప్పాలి అని చెప్తుంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే, సరే మార్నింగ్ బన్నీ బుక్ రోల్ వచ్చేసింది కదా అంటే, చాలాసార్లు ప్రాక్టీస్ అయితే కనిపించాడు, వచ్చేస్తానండి ఒకసారి చూపించంటే ఇలా అన్నట్టు పడిపోతుంది. ఆ లేసుకు వచ్చింది జస్ట్ ఉన్నామని కన్ఫ్యూజ్ అవుతానంటే వచ్చేస్తానండి, లేదు మళ్ళీ చేయను, మళ్ళీ పడిపోయింది. బన్నీ నువ్వు చాలా ఇంపార్టెంట్, నువ్వు డెఫినెట్గా రోల్ చేయాలి అంటే, లేసుకు వచ్చింది చూపిస్తా కాదండి. సార్ నాకు డౌట్ ఉంది, ఏం చేయాలి, నేను వేరేలా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం చూస్తాను. చూస్తుంటే షూటింగ్ షార్ట్ అయింది. షార్ట్ పెట్టినప్పుడు షార్ట్ పెట్టిన తర్వాత బన్నీ అక్కడ నుంచి బుక్, నాకు కన్ఫ్యూజన్ ఏం చేస్తాడు ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఆల్టర్నేట్ వెతుక్కోవాలని ఆలోచిస్తున్నా. అక్కడ నుంచి నీట్గా రోల్ చేసుకుని వచ్చేస్తాడు. చాలా ఎంతసేపు ఉందంటే అది చూపించు మీకు షార్ట్, ఒక 2-3 minutes ఉందంటే 3 minutes అలా రోల్ చేస్తూనే ఉన్నాడు, అసలు ఎక్కడ పడట్లా అది. అరే అని ఇంకా నేను క్లాస్ కొట్టేసి ఇంకేముంది హ్యాపీగా వచ్చేసిందంటే అనుకుంటే, అది చూస్తే ఏంటంటే ఇంతకీ నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ఆ బుక్ కింద చిన్న హోల్ పెట్టి దానికి మీకు రింగ్ లా ఉంటుంది చూసారా, మెకానిజం రింగ్ పెట్టి, ఆర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి, ఈ యాక్సిల్ ఉంటుంది మోటార్ తిరిగే మిషన్, అవునవును, ఆ మోటార్ తిరిగే మిషన్ లో అది పెట్టి రోల్ చేస్తామండి, ఏళ్ళందో గుచ్చేసి తిప్పుతూ ఉంటే తిరుగుతూనే ఉంటుంది ఇది విష్ణు చక్రం. అది రోల్ చేసి. సో ఆస్తిపాస్తుల కంటే స్నేహితులు ఉండటం చాలా గొప్ప విషయం. మంచి స్నేహితులు ఉంటే అంతకంటే ఆస్తిపరుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరని నా ఉద్దేశం అన్నమాట. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మంచి స్నేహితులు ఉంటారు, అతనే అందరికంటే అదృష్టవంతుడు కూడా. సో బన్నీకి అటువంటి మంచి స్నేహితులు ఉన్నారు, మంచి అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు మంచి కోఆపరేటివ్, చాలా సంతోషం. అండ్ బన్నీ, ఇప్పుడు నీకోసం ఒక చిన్న గిఫ్ట్, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ అందంగా ప్యాక్ చేయబడింది. దీనికి శ్రీకృష్ణుడి నెత్తి మీద నెమలిపించలాగా దీని నెత్తి మీద కూడా ఒక రోజా పువ్వు పెట్టబడింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, ఇట్ ఇస్ ఎ సస్పెన్స్. ఎక్కడ ఆధారం మనకు కనిపించట్లేదు, ఉన్న ఒక్క ఆధారం ఈ పువ్వు. ఓకే ఆడియన్స్, మీరు కూడా ఆలోచించండి, బహుశా ఎక్కడి నుంచి ఉంటుందో ఈ గిఫ్ట్. మీరు, మేము, బన్నీ అందరం ఈ గిఫ్ట్ గురించి ఆలోచిస్తుండగా మీకు, మాకు, అందరికీ కావాల్సినంత మెదడుకు మేత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది గిఫ్ట్. ఇది బహుశా ఇది బన్నీ, ఇది నీకు సంబంధించిన విషయం. ఈ రోజ్ దీనికి అటాచ్ చేసింది కాబట్టి నీకు గులాబీకి, ఆ పంపించిన మనిషికి ట్రయాంగిల్ ఏమిటి, మరి గులాబీ పువ్వుకి నీకు ఉన్న అనుబంధం ఏమిటి? రాఘవేంద్ర గారు ఇచ్చిన 100 రూపాయల నోట్ సార్, ఒకసారి చూసిస్తాను నేను. గులాబీ పువ్వు అంటే అదా? ఇది 100 రూపాయల నోట్ ఉంది, ఆర్కే గారి, రాఘవేంద్రరావు గారు ఇచ్చింది. అంటే రాఘవేంద్రరావు గారికి ఒక అలవాటు సార్, ప్రతి న్యూ ఇయర్ కి అందరికి పిలిచి ఒక వైట్ ఎన్వలప్ ఇస్తారు. అందులో ఒక 100 రూపాయల నోటు, ఎంతో అమౌంట్, 100 రూపాయలనే కాదు, ఎంతో ఒక అమౌంట్ అండ్ సిగ్నేచర్ ఉంటుంది. నేనంటే ఎప్పుడో చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు హైదరాబాద్కి ఏదో వచ్చి, అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, హైదరాబాద్కి వచ్చి ఒక నైట్ డాన్స్ చేశాను, న్యూ ఇయర్ నైట్. ఆ న్యూ ఇయర్ నైట్ డాన్స్ చేస్తే ఆయన 100 రూపాయలు తీసి ఆయన సంతకం పెట్టి మా మదర్కి ఊరికే సరదాగా ఇచ్చి, మీ వాడు నేను హీరోగా బుక్ చేసుకుంటున్నానండి, అడ్వాన్స్ ఇదిగో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చినట్టు. ఆయనకి గుర్తులేదు, నాకు గుర్తులేదు, మా మదర్కి గుర్తులేదు. గంగోత్రి అయిపోయిందో రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఇల్లు సదురుతూ ఉంటే ఈ 100 రూపాయల నోట్ దొరికింది.
మా మమ్మీ తీసుకొచ్చి అప్పుడే రాఘవేంద్రరావు గారు ఇచ్చారు, సరదాగా అని చెప్పించారు, కట్ చేస్తే అదే నిజమైంది. గ్రేట్ గ్రేట్ అదే 100 రూపాయలు. ఆ రోజున అనుకోలేదు. ఆ రోజున నువ్వు సినిమా హీరో అవుతాను కానీ నిజంగా నిన్ను నీ మొట్టమొదటి సినిమా రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తారని కానీ ఆ రోజున అనుకోలేదు. ఆ నోటి మాట నా జీవితం. ఇంకా ఏమన్నా మంచి మంచి ఎక్స్పీరియన్స్? మీ సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది అంటే హీరోయిన్ స్టమక్ మీద బొడ్డు మీద ఏదో ఇస్తుంటారు కదా, ఫ్రూట్ ఫ్లవర్ ఏదో ఒకటి. డెఫినెట్ గా నా సీజనల్ గా అది కనుక ఎండాకాలంలో అయితే మామిడికాయ కానీ అదే సీజనల్ ఫ్రూట్స్. సో నేను కూడా డెఫినెట్ గా మీ సినిమా నేను షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అంకుల్ ఏదో మిస్సింగ్ అంకుల్, నేను మీ సినిమా చేశాననే ఫీలింగ్ నాకు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు నాకు బాగా తెలుసు అని చెప్పి ఒక షాట్ ఉంటుంది అనమాట. ఏంటంటే హీరోయిన్ బొడ్డు మీద వచ్చి ఫ్లూట్ వచ్చి పడాలి. సో ఆ షాట్కి అప్పుడు నన్ను పిలిచి నువ్వు ఈ షాట్లో ఉండవు, లాజిక్ ప్రకారంగా నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వేం చేస్తావంటే బయట నుంచి ఎవరో ఒక అమ్మాయి బొడ్డు మీద ఇస్తారు కదా, నువ్వు ఇసురు అన్నారు. కరెక్ట్గా సింగిల్ టేక్ లా ఇసురాను, మొత్తం క్లాప్స్ అనమాట. ఇప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు మీరు రాఘవేంద్రరావు గారు సినిమా చేశారు నేను నమ్ముతాను. వెరీ గ్రేట్ డైరెక్టర్. ఆయనతో కలిసి మొట్టమొదటి సినిమా చేయడం సామాన్యమైన విషయం కాదు, మంచి భవిష్యత్తు ఒక పునాది. అంతే సార్. ఇప్పుడు బన్నీ నీకోసం కొన్ని క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఆడియన్స్ తెలుసుకోవాలనుకునే క్వశ్చన్స్. చాలా ఫాస్ట్గా దీనికోసం వెతుక్కోకుండా దానికోసం ఆన్సర్ కోసం ఆలోచించకుండా స్పాంటేనియస్గా చెప్పాలన్నమాట. అమ్మాయిలో నీకు నచ్చింది ఏమిటి? కళ్ళు. నీకు బాగా ఇష్టమైంది ఏమిటి, మ్యూజిక్ ఆర్ డ్యాన్స్? మ్యూజిక్. ఎంజాయ్ చేయడానికి నువ్వు ఎంచుకునే ప్లేసు డిస్కో ఆర్ ఢాబా? డిస్కో. ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ ఆర్ చెన్నై? హైదరాబాద్. బన్నీ లవర్ బాయ్ ఆర్ యాక్షన్ హీరో? లవర్ బాయ్. ఓకే. ఫస్ట్ రెమ్యూనరేషన్తో ఏం కొన్నావు? ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకెళ్ళి మా మదర్కి ఇచ్చాను సార్. ఇష్టమైనటువంటి సినిమా ఇది? బాగా ఇంద్ర. ఇంద్ర ఈజ్ యువర్ మోస్ట్ లైక్. సినిమా మీదే నాకు లైకింగ్ తీసుకొచ్చింది ఒక ఎక్స్టెంట్ వరకు ఇంద్ర. ఇష్టమైన కొటేషన్ ఏంటి? యు నెవర్ నో. బన్నీలో యువర్ ఫేవరెట్ డైలాగ్? నేను మా నాన్నంత మంచివాడు మాత్రం కాను. ఈ వారం మా ఎపిసోడ్స్లో పార్టిసిపేట్ చేసి కన్నడే నిజమైతే ఈ భాగంలోకి వచ్చి అతిథిగా మనతో పాటు ఈ క్షణాలు గడిపినందుకు 3 పిక్చర్లు మాత్రమే నటించి 3 పెద్ద పెద్ద హిట్స్ చేసుకుని హ్యాట్రిక్ సాధించినటువంటి మన హీరో అల్లు అర్జున్. కలలే నిజమైతే ఈ భాగాన్ని ఇక్కడ ఆపుకుందాం. తర్వాత వచ్చే భాగంలో మరొక ప్రముఖులతో మనం కలుసుకుందాం.